విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వతీదేవి నమః. ఓం శ్రీ సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఈరోజు చిటికిన వేలు పొడుగుంటే సమస్యలు మర్చిపోవడానికి, కష్టాలు మర్చిపోవడానికి, తప్పు చేసినప్పుడు క్షమించడానికి చాలా టైం పడుతుందని చెప్పాను. ఈ విధంగా పొడుగుంటే ఇది చిటికిన వేలు అండి, ఇదే పొడుగు. ఈ విధంగా పొట్టిగా ఉందనుకోండి చిటికిన వేలు. చిటికిన వేలు అనేటువంటిది ఈ విధంగా పొట్టిగా ఉంటే, పొట్టిగా చిటికిన వేలు ఎవరికైతే ఉంటుందో పై ఫలితములు అంటే అతను చెప్పాను కదా మర్చిపోవడానికి టైం పడుతుందని, సంక్రమించగా ఉద్రేక స్వభావి అంటే పై ఫలితాలు సంక్రమించగానే ఉద్యోగ స్వభావి ఉద్వేగం తగ్గగానే అన్నీ మర్చిపోను అంటే ఈ విధంగా సమస్యలు మర్చిపోవడానికి పొడుగు ఉంటే టైం పడుతుంది. అదేవిధంగా పొట్టుగా ఉండిందనుకో కోపం తగ్గగానే అన్నీ మర్చిపోతారు. గతంలో అంతకుముందు ఏదో కోపం క్షమించాలి అన్నీ మర్చిపోతారు. పొట్టి చిట్టుకుని వెళ్ళిన వాళ్ళు. అదేవిధంగా బాలుడికి అంటే చర్చలాడైపోవాలి. ఎప్పుడు చర్చలాడుతూ ఉంటాడు బాలుడు. పిల్లవాడు ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కసురుకుంటుంటాడు. వాడు మోసం చేస్తూనే ఉంటాడు, మన ఇతరుల మీద డామినేషన్ చేస్తుంటాడు, చర్చలాడుతుంటాడు. అలాంటి బాలుడికి పొడవ చిటికిన వేలు ఉండను. పొడవ చిటికిన వేలు ఎవరికైతే ఏ బాలుడికి అయితే ఉంటుందో ఎప్పుడు చర్చలాడుతుంటాడు, కసురుకుంటుంటాడు. మనం ఏది చెప్పినా ఎదురు తిరుగుతుంటాడు, పాపించుకుంటుంటాడు. అలాంటి పిల్లలకి చిటికిన వేలు పొడుగుంటుంది. కాబట్టి నూనెతో తైలంతో బాగా మద్దతు చేసి కొద్దిగా చేస్తే మంచి గుర్తులు ఏర్పడతాయి. మనకు వేలు పొడుగు పొట్టులు కాకుండా గుర్తులు అనేటువంటి కొన్ని మంచి ఏర్పడితే ఆ చిరచిరలాడడం, కోపగించుకోవడం అనేటువంటి తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క మొదటి భాగంలో ఇది మొదటి వేలు చూడండి. ఈ మొదటి భాగం ఇది 1, 2, 3 కనుపులు అయితే 1, 2, 3. ఈ మొదటి చిటికిన వేలు మొదటి భాగంలో ఈ యొక్క చివర ఈ వేలు అనేటువంటిది విధంగా పొడవు సూదిగా ఉండాలి. అంటే ముందు ఈ చిటికిన వేలు అనేటువంటిది పొడవు ఇట్లా చతురస్రాలా కాకుండా సూదిగా ఉండింది అనుకో. మనం చెప్పాను సూదిగా ఉంటాయి, సూది వేలు గురించి కొంచెం సూదిగా ఉంటుంది. చిటికిన వేలు అనేది సూదిగా ఎవరికి ఉంటుందో క్వశ్చన్. చిటికిన వేలు సూదిగా ఉంది కదా, ఉంటుందో ఆశయంపై శ్రద్ధ. ఆశయంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆ ఆశయంపై శ్రద్ధ ఉండేవాళ్ళకి చిటికిన వేలు చివర పొడవు ఉంటుంది, సూదిలాగా ఉంటుంది. చిటికిన వేలు చివర సూదిలాగా ఉంటుంది. అదేవిధంగా మంచి శక్తి ఉంటుంది బాడీలో, మాటలో రాణింపు బాగా ఉంటుంది. అంటే ఆశపై శ్రద్ధ ఉంటుంది. ఆశయం మాట్లాడడంలో కానీ, ఆ ఆశయంలో రాణింపు కానీ, దానిపై మంచి పట్టు కానీ, మంచి శక్తి కానీ ఉండి ఆ విద్యలో, ఆశయంలో మంచి రాణింపు ఉంటుంది. అదేవిధంగా చిటికిన వేలు రవి మొదటి భాగం మనకు మించిన ఎడల ఇప్పుడు మొదటి భాగం చూడండి, ఇది చిటికిన వేలండి. ఇది ఉంగరపు వేలు. ఈ చిటికిన వేలు ఇది ఉంగరపు వేలు కదా.
ఇది ఇది ఒకటో భాగం, ఇది రెండో భాగం, మూడో భాగం. ఈ చిటికిన వేలు అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు ఈ మొదటి భాగానికి మించకపోతే అంటే తగ్గితే, మొదటి భాగానికి కింద ఉంటే, మొదటి భాగంలో మెంచని ఎడల, ఈ మొదటి భాగానికి పైకి బాల చిటికిన వేలేడే ఉంది, మెంచని ఎడల కిందకే ఉంది, మెంచని ఎడల ఇలా చూసుకోవాలి. ఇది ఈ మొదటి భాగానికి, ఇది మొదటి భాగం, ఈ మొదటి భాగానికి కిందకే ఉంది కాబట్టి అంటే మొదటి ఉంగరపు వేలు మొదటి భాగానికి ఈ చిటికిన వేలు మెంచకుండా కిందికే ఉంటే ఒకరిపై ఆధారపడి లోబడి జీవించును. అంటే ఈ యొక్క రవివేలుకి మొదటి భాగానికి, ఇది మొదటి భాగం, ఈ మొదటి భాగానికి కిందికే ఎవరికైతే చిటికిన వేలు ఉంటుందో వారు ఇతరులపై ఆధారపడి లేదు ఒకరిపై ఆధారపడి ఒకరి కింద లోబడి వారు చెప్పిన సలహాలు సూచనలు పనులు చేస్తూ బతుకుతుండే వారికి చిటికిన వేలు రవివేలు మొదటి భాగం కన్నా కిందికుండును. అదేవిధంగా మొదటి భాగంలో చతురస్రం, ఈ చిటికిన వేలులో ఈ చిటికిన వేలు మొదటి భాగం, ఈ మొదటి భాగం మధ్యలో చిటికిన వేలు ఏడండి, ఈ చిటికిలో ఇక్కడ ఎడ, ఈ చిటికిన వేలులో చతురస్రం గుర్తు ఎవరికి ఉంటుందో, ఎవరికి మొదటి భాగంలో చిటికిన వేలు మొదటి భాగంలో చతురస్రం ఎవరికి ఉంటుందో వారికి వ్యాపార అర్హత ఉంటుంది. అంటే వ్యాపార అర్హత, వ్యాపారం చేసే అర్హత వారికి ఉంటుంది. మొదటి భాగంలో చతురస్రం ఉంటే వ్యాపారం చేసే అర్హత ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి కూడా ఉంటుంది, ఆ వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది. అంటే మనకే స్పష్టంగా బాగా పెద్దది కనపడదండి, చిన్నగా సూక్ష్మంగా కూడా ఉంటుంది. మామూలు సూక్ష్మంగా ఉంటేనే లాభం అవుతుంది, పెద్దది కాబట్టి వాడు కోటీశ్వరుడు మిలియనీర్ అయిపోతుంటాడు. కాబట్టి ఎవరికైతే ఈ చిటికిన వేలు ఈ మొదటి భాగంలో, ఈ మొదటి భాగం ఒకటో భాగం, ఈ ఒకటో భాగంలో చతురస్రం గుర్తు చిన్నదైనా ఉండొచ్చు, కొద్దిగా కనిపించినట్టు చతురస్రం చెప్పాలి స్పష్టంగా అయితే ఉండాలి, చిన్న రేఖలతో అయినా ఏ విధంగా అయినా చతురస్రం గుర్తుంటే మాత్రం వ్యాపారం చేసే అర్హత వాళ్ళకు ఉంటుంది. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా మొదటి భాగం మనదేలిన వాగ్దాటి, ఇది ఇంకా సూదిగా చెప్పలా, ఈ మొదటి భాగం అనేటిది మనదేలి చిటికిన వేలు మనదేలి ఎవరికైతే ఉంటుందో వారికి వాగ్దాటి అంటే స్పీచ్ చేయడంలో నిష్ణాతులు, వాగ్దాటి బాగా ఉండడం. అదేవిధంగా రెండవ భాగం బాగా నిడి ఉండి బాగా నిడువు, రెండో భాగం, ఇది రెండో భాగం, ఇది దీనికంటే బాగా నిడువుగా బాగుంటుంది, నిడివి బాగుండి వారికి విశాలంగా ఈ భాగం అనేటువంటిది విశాలంగా కూడా ఉన్న నిడివి బాగుండి ఇది రెండో భాగం. అంటే చిటికిన వేలు రెండో భాగం నిడివి బాగుండి విశాలం కూడా ఉంటే అలాంటి వారికి వ్యాపార ప్రావీణ్యం కలుగును. అదేవిధంగా అంటే చిటికిన వేలు రెండో భాగము, ఇది రెండో భాగం నిడివి ఉండి విశాలంగా ఉండి పొడవు కూడా ఉన్న అలాంటి వారికి వ్యాపార ప్రావీణ్యం కలుగును. అదేవిధంగా మొదటి భాగం చదునుగా ఉన్నా, ఈ మొదటి భాగం అనేటువంటిది బాగా చదును ఏ ఆటంకాలు లేకుండా మొదటి భాగం చదునుగా, అంటే చెట్లు పుట్లు లేకుండా చేయనట్టు ఉంటుందో ఆ విధంగా చిటికిన వేలు కూడా ఏ రేఖలో ఏ విధంగా అడ్డతట్టమైన రేఖలు లేకుండా చదునుగా బాగా ఉంటుందో అలాంటి వారికి మొదటి భాగం చదునుగా ఉండే శిల్పములు తయారు చేయను. శిల్పములు తయారు చేసే వారికి చిటికిన వేలు మొదటి భాగం చదునుగా ఉంటుంది, బాగా చదును అంటే పల్లంగా బాగుంటుందో చేను పొలం దున్నినప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు.
ఇట్లా బాగా ప్లెయిన్గా ఎట్టుంటుందట సదునుగా ఉంటే వాడికి శిల్పములు తయారు చేయట్లో నిష్ణాతులు. అదేవిధంగా ఉబ్బెత్తు కూడా ఉన్నారు. ఈ భాగం అనేటువంటిది కొంచెం ఎత్తుగా ఉండాలి. ఈ భాగం అనేటువంటిది కొద్దిగా ఎత్తు కూడా ఉంటే ఎత్తు అంటే చిటికిన వేల యొక్క మొదటి భాగం విశాలంగా ఉంటే శిల్పములు తయారు చేయను. అదేవిధంగా కొద్దిగా ఉబ్బెత్తు కూడా ఉంటే గ్రంథములు తయారు చేయను, గ్రంథములు రాయును. గ్రంథములు రాసే వాళ్ళకి చిటికిన వేలు యొక్క మొదటి భాగము ఉబ్బెత్తుగా ఉంటుంది. పైనుంచి కిందికి మొదటి భాగం మొదటిది ఈ కనుపులు, ఇది కనుపులు కింద నుంచి 1 2 3 భాగాలు వచ్చేసి 1 2 ఇది 2 3 అంటే భాగాలు కిందకి వస్తాయి, పైనుంచి కిందకి కనుపులు వచ్చేసి కింద నుంచి పైకి పోతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి